వారిని సమూల నాశనం చేయడానికి తన ప్రయత్నం తాను చేస్తూనే ఉంటాడు. దానికి ఎవరినైనా వాడుకోవచ్చు, పరిపాలకులను వాడుకోవచ్చు, మతాలని వాడుకోవచ్చు, ప్రజలను రెచ్చగొట్టి వారి ద్వారానైనా చేయొచ్చు. సంఘం భూమి మీద ఉన్నంత వరకు ఈ కార్యం జరుగుతూనే ఉంటుంది. దీనికి మీరు ఆశ్చర్యపడద్దు, సహజం ఇది. కానీ అలాంటి వారి మధ్యలో మనం జీవిస్తున్నాం. సంఘం ఈ 2025 సంవత్సరాలు లేదా 2030 సంవత్సరాలు ఎంతైనా కానివ్వండి, ఈ సంవత్సరాలన్నింటిలో కొనసాగుతూనే వచ్చింది, అప్రతిహతంగా వర్ధిల్లుతూనే వచ్చింది. నష్టాలు జరుగుతూనే ఉన్నాయి, చంపబడేవారు చంపబడుతూనే ఉంటారు. దేవుడు ఎవరిని కాపాడాలో వారిని కాపాడుకుంటాడు, ఎవరిని అప్పగించి తీసుకోవాలని తీసుకుంటాడు. అది ఆయనకి సంబంధించింది. మీ జ్ఞాపకం ఉండాలి, చెరసాల నుండి పేతుర్ని కాపాడిన వాడే పై వచనాలలో యాకోబును చంపడానికి అనుమతించాడు. అది ఆయన సార్వభౌమ చిత్తం, దాన్ని మనం కాదనడానికి లేదు. ఆయన ఒకరిని అప్పగించవచ్చు, ఒకరిని కాపాడవచ్చు. కానీ సంఘం మాత్రం ఎప్పటికీ నిర్వీర్యం కాదు, శేషం ఎప్పటికీ మిగిలే ఉంటుంది. ఇది మర్చిపోవద్దు. మనం ఎస్తేరు గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు అధ్యయనం చేస్తూ వస్తున్నాం, ఉగ్రతా పాత్రలు అనే అంశంలో. దయచేసి చూడండి, ఎస్తేరు గ్రంథం ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. మొర్దుకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యము నుంచి మొర్దుకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమందంతటా నుండి మొర్దుకై స్వజనులకు యూదులనందరినీ సంహరించుటకు ఆలోచించెను. పగబట్టిన హామాను. దేవుని పిల్లల యొక్క ప్రమాణాలు. దేవుని పిల్లలు తాము ప్రతిష్ఠించుకున్న తీరు లోకానికి కంటగింపవుతుంది. వారి ప్రమాణాలను లోకం జీర్ణించుకోలేదు. అధికారం దేవుని పిల్లల ప్రమాణాలను పగకు కారణంగా ఎంచుకుంటుంది. మొర్దుకై ఆయన యొక్క పర్సనల్ డెడికేషన్ అది. గతంలో చెప్పాను, మొర్దుకై ఎవరో హామానుకు తెలియదు, కానీ హామాను ఎవరో మొర్దుకైకి తెలుసు. అతడు అమాలేకీయుడు. అగాగీయుడని పేరు మార్చుకున్నారు ఆ జాతి. వారికి నాకు తరతరాలు యుద్ధమని దేవుడు అన్నాడు. భూమి మీద నుండి వారందరినీ తుడిపెడతాను అన్నాడు. ఒకనొక రోజు వస్తుంది, భూమి మీద ఏ మనిషి ఉండడం, భూమి మిక్కుటమైన వేండ్రంతో లయమైపోద్ది. మిగిలి ఉండే సంఘం మాత్రమే. కొత్త ఆకాశం, కొత్త భూమి, అప్పుడు ఉండేది సంఘం ఒక్కటే. జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడికి వద్దాం. మొర్దుకై ఎవరు అన్న సంగతి గుర్తించాక అతడు పగబట్టిన హామాను. నెంబర్ 1. నెంబర్ 2 చూడండి, 3వ అధ్యాయం 8వ వచనం నుండి 11వ వచనం వరకు. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందుండు జనుల్లో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొనేవారు కారు కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరం కాదు. రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లు నేను ఆ పని చేయు వారికి
20,000 మణుగులు వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించుటకును చట్టం పుట్టించుమనగా రాజు తన చేతి ఉంగరం తీసి దాన్ని హమిదాతా కుమారుడైన అగాగీయుడైన హామానికి ఇచ్చి చాలు. ఇక్కడ హామాను ప్రతీకారం తీర్చుకోదలిచినవాడు. పగ ఉండడం వేరు, ప్రతీకారం వేరు. పగలు చాలా మనిషి అంతరంగంలో ఉంటాయి, కానీ వారు ప్రతీకారం తీర్చుకోరు, దేవుని చేతికి అప్పగిస్తారు. పగ తీర్చుకోవడం ఆయన పని అన్నాడు, ఆయనకు అప్పగించి ఊరుకుంటారు. కొంతమంది అలా కాదు, ఇక్కడ ఉండగానే పగ తీర్చుకోవడానికి తమ వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. దేవుని పిల్లల మీద బురద జల్లడానికి ఏమి వెనకాడరు, మన నుండి ప్రజల్ని వేరు చేయడానికి ఏమి వెనకాడరు. ఇప్పటి వరకు సూషన్లో కానీ 127 సంస్థానాల్లో కానీ యూదులు బబులోనుకు చెందిన వారందరూ ఐకమత్యంగానే ఉన్నారు. ఈ గ్రంథంలో రాస్తున్నది హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు అని. యూదులు అన్ని ప్రాంతాల్లో చెదరి ఉన్నారు, అన్ని జాతుల మధ్య సమిశ్రితమై ఉన్నారు, కానీ వారి ప్రమాణాలు మిగిలిన వారి ప్రమాణాలకు వేరుగా ఉన్నాయి. అతడు పగబట్టాడు, ప్రతీకారాన్ని చేయడానికి పూనుకున్నాడు. 3 చూడండి, 3వ అధ్యాయం 13వ వచనం. ఆదారు అను 12వ నెల 13వ దినమందు యవనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులనందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలనము చేసి వారి సొమ్ము కొలపుచ్చుకొమ్మని తాకీదులు అంచెవారి చేత రాజ్య సంస్థానములన్నిటికీ ప్రమాదం తెచ్చిన హామాను దేవుని పిల్లలకు ప్రమాదం తెచ్చాడు. ఒకే ఒక్క రోజు శిశువులతో మొదలుకొని వృద్ధుల వరకు ఎవరు బ్రతకడానికి లేదు. ఒకే రోజు 12వ నెల 13వ తారీఖు, అంటే డిసెంబర్ 13 అన్నమాట. చాలా బయోగ్రఫీస్ చాలా ఇంప్రెసివ్గా ఉంటాయి. కొందరి జీవితాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. అలాంటి జీవితాల్లో డిఎల్ మూడీ జీవితం ఒకటి. ఆయన అనేకమైన అవమానాల గుండా, ప్రమాదాల గుండా ప్రయాణం చేసిన వ్యక్తులు అయినప్పుడు, ఆయన అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆయనకు ఒక ఫేవరెట్ వర్స్ ఒకటి ఉంది. ఆయనకు అత్యంత ఇష్టమైన వచనం యెషయా గ్రంథం 50వ అధ్యాయం 7వ వచనం ఆయన ఫేవరెట్ వర్స్. చూడండి, యెషయా గ్రంథం 50వ అధ్యాయం 7వ వచనం. ప్రభువు యెహోవా నాకు సహాయము చేయవాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతి వలె చేసుకుంటుని. అర్థమైంది మీకేమైనా? ఐ మేడ్ మై ఫేస్ యాజ్ ఎ ఫ్లింట్ అంటాడు. చెకుముకి రాయి అని అంటే నుప్పొసొచ్చుడు అలా చేసుకున్నాడు. నేనెందుకు కృంగిపోవాలి? నా మంట నేను ఎందుకు కోల్పోవాలి? మండుతూనే ఉంటా. నేను సిగ్గుపడినా నా దేవుడు నా సహాయకుడు. ఈ మాట అనేకసార్లు శ్రమ వద్ద, అవమానం వద్ద, ప్రమాదం వద్ద ముందుకు సాగడానికి కారణమైందని తన బయోగ్రఫీలో మూడీ రాసుకున్నాడు. దేవుని పిల్లల మీద పగబట్టేవారు ఉంటారు, ప్రతీకారం తీర్చుకునేవారు ఉంటారు, దేవుని ప్రజలను ప్రమాదంలో నెట్టివేసేవారు ఉంటారు. కానీ స్టిల్ లార్డ్ ఈజ్ అలైవ్. సహాయం చేయడానికి ఎవరూ లేకపోయినా దేవుడు ఉన్నాడని మర్చిపోవద్దు. దేవుని ఆశ్చర్య కార్యాలు ఇక్కడి నుంచి మనం చూద్దాం. ఆయన చేసిన ఆశ్చర్యకార్యం, ఒక్కొక్క కార్యం ఒక్కో విధంగా, మానవ ఊహకు అందని విషయం. అంటే అదృశ్య దేవుని కార్యాలు ఎంత అద్భుతాలో వాటిని ధ్యానిస్తున్నప్పుడు కలిగే ఆనందం మీకు కూడా కలుగుతుంది అనుకుంటున్నాను. నేను మొట్టమొదటి రోజు చెప్పాను, ఇది ప్రారంభించినప్పుడు ఒక మాట చెప్పాను. ఏం చెప్పాను అంటే,
3వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 13వ వచనంలో అక్కడేం రాస్తుంది? 12వ నెల 13వ తారీఖు, 12వ నెల 13వ తారీఖు. చూడండి, రాజు దగ్గరికి వెళ్ళకముందు 7వ వచనంలో ఏమని రాస్తుంది? 3:7. హామాను ఎదుట పూరు అనగా చీటిని దినమునకు నెలకు చివరికి 12వ నెల అని కన్ఫర్మ్ అయింది వాళ్ళకి. చీటి 12వ నెల మీద పడింది. 12వ నెలలో ఏ రోజు అని మళ్ళీ చీటీ తీశారు. 13వ రోజు. ఎవరిది ఈ ప్లాన్? ఎవరిది? మాట్లాడండి, ఎవరిది ప్లాన్? ప్లాన్ ఎవరిది అంటున్నాను? దండం పెడతాను మీకు. దేవుడిది అంటారా ప్లాను? ప్లాన్ ఎవరిది? హామాన్ది. హామాని అనుకున్నది ఎవరు? ఇప్పుడు ప్లాన్ ఎవరిది? వాడిదేగా. కానీ దేవుడు ఎవరు? వాడి ఆలోచనలను తలకిందులు చేయగలిగిన వాడు. 11వ నెల వరకు 12వ నెల పడింది. అంటే దేవుని పిల్లలను నాశనం చేయడానికి ఎంత టైం తీసుకుంటాడు ఇతను? ఎంత టైం ఆగాలి? ఉన్న పళంగా కాదట, సర్టెన్ టైం. అందుకని ఒక వచనం చూడండి. కీర్తన గ్రంథం 31వ కీర్తన. పదిహేనవ వచనం. పద్నాలుగు 15 కూడా చదువుదాం. యెహోవా, నీ యందు నమ్మిక ఉంచున్నాను, నీవే నా దేవుడు అని నేను అనుకుంటున్నాను. నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి. చెప్పండి, ఇప్పుడు ఎవరి కాలగతులైనా ఎవరి వశంలో ఉంటాయి? దేవుని పిల్లల కాలగతులన్నీ దేవుని వశంలో ఉన్నాయి. ప్రస్తుతానికి అవమానం, ప్రస్తుతానికి పగబట్టినవారు, ప్రస్తుతానికి ప్రతీకారం తీర్చుకునేవారు, ప్రస్తుతానికి మన ప్రమాదంలో నెట్టేవాళ్ళు కనపడతారు. కానీ బిహైండ్ ద సీన్ దెర్ ఈజ్ అవర్ గాడ్ హూ వాజ్ అగైనెస్ట్ ఆల్ అవర్ ఎనిమీస్. మన శత్రువులందరికీ విరోధంగా మన పక్షంగా నిలిచి కార్యం చేసేవాడు కాలగతులు ఆయన చేతుల్లో ఉన్నాయి. తర్వాత వచ్చినట్టు తెలుసా మీకు? నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించు, నన్ను తరుమువారి నుండి నన్ను రక్షించు. నా అర్హతను బట్టి కాదు, కింద రాస్తాడు, నీ కృపచేత రక్షించు. ఈ కీర్తన రాసిన ఎన్ని సంవత్సరాలకు జరిగిన సంఘటన ఇది. ప్రార్థన యొక్క జీవితం భూమి ఉన్నంత వరకు ప్రార్థన యొక్క లైఫ్ ఉంటుంది. ఒక మైక్ అమ్మేటప్పుడు చెప్తాడు, సార్ దీనికి గ్యారంటీ 2 years అని. అంతే. ఈ మధ్యలో ప్లాస్టిక్ చైర్లు కూడా 3 years గ్యారంటీ ఇస్తున్నారట. తీరా వెళ్ళిన తర్వాత కింద పడి పగలగొట్టారు, మేము ఎందుకు ఇస్తామంటారు, అది వేరే సంగతి అనుకోండి. కానీ ప్రార్థన యొక్క లైఫ్ ఎంతకాలం ఉంటుంది అంటే రాకడ వరకు ఉంటుంది, మన మరణం వరకు ఉంటుంది. నువ్వు మరణించవచ్చు, కానీ మన పిల్లల పక్షంగా దేవుడు రాకడ వరకు ఉంటాడు. నీతివంతుల సంతానాన్ని విడిచిపెట్టేవాడు కాదాయన. నాకు తెలిసిన కొంతమంది దైవ సేవకులు ఉన్నారు. వారి పిల్లలు, వారి జీవితాలు ఏమీ బాగుండేవి కావు, చాలా దుఃఖం అనిపించేది. కానీ ఆ తరువాత మనం పాడుకుంటున్న సియోను కీర్తనల్లో వాళ్ళ పిల్లలు రాసిన పాటలు ఉన్నాయి, ఇప్పటికి మనం పాడుకుంటాం. మారారు వాళ్ళ తర్వాత. ఆయన ఇలా అన్నాడు, నీ సంతానము అందరూ యెహోవా ఉపదేశాన్ని పొందుతారు అని. వాగ్దానం నెరవేర్చే దేవుడు. మర్చిపోద్దు, మన పిల్లల్ని ఆయన చేయి విడువడు. మీరు తిరిగి జన్మించారా? మీ పిల్లల విషయాన్ని పట్టింపు కలిగి ఉంటాడు. ధైర్యంగా ఉండండి.
ఆలోచించండి, దావీదు చేసిన ప్రార్థన ఇది. ఈ ప్రార్థన యొక్క కాలం ఎంత పరిమితం చెప్పలేం. ఆయన సరిగ్గా కాలాన్ని తన వశంలో తీసుకుని హామాను యొక్క కుట్ర జనవరి 13 బడి ఉంటే అయిపోయి ఉండేవాడు. 13 రోజుల టైం, కానీ డిసెంబర్ వరకు టైం ఉంది. ఇక్కడ ఒక మాట చెప్తాను. అపవాది పగ తీర్చుకోవడానికి ప్రయత్నించినప్పుడు దేవుడు మనం ప్రార్థించడానికి వ్యవధినిస్తాడు. ప్రార్థనలో ఏకమనసు రావడానికి వ్యవధినిస్తాడు. దేవుని పిల్లల మధ్య ఐక్యత రావడానికి వ్యవధినిస్తాడు. ఆ వ్యవధి దేవుణ్ణి మహిమపరచడం కోసం దేవుడు వాడుకుంటాడు. కాబట్టి అధైర్యపడొద్దు. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా తల చుట్టిన భయపడవలసిన పని లేదు. దేవుడు మన పక్షంగా ఉండగా చాలు. వాళ్ళు మనకు విరోధులు కాదు, వాళ్ళు కూడా రక్షించబడి నిత్యత్వానికి రావాలని కోరుకునేవాళ్ళం. మనం వాళ్ళ నాశనాన్ని మనం కోరుకోం, కానీ వాళ్ళు కృపను దూరం చేసుకున్నారు. కాబట్టి ఏ పరిస్థితులు గుండా వాళ్ళు ప్రయాణం చేస్తారో దేవుడు ఎలా అనూహ్యంగా కార్యం చేస్తాడో నేను చూపిస్తాను. మీరు చూడండి. ఇప్పుడు నెంబర్ 1, చీటీ డిసెంబర్ నెలలో పడింది కదా, అది మొదటిది. రెండవది చూడండి, ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం. ఐదవ అధ్యాయం 5వ వచనం. ఎస్తేరు మాట ప్రకారముగా జరుగునట్లు హామాను చేయవలెనని త్వరపెట్టుమని రాజు సెలవేగా. ఒక్కసారి మళ్ళీ చదవండి ఆ వచనం మీకు మీరు వ్యక్తిగతంగా. అహష్వేరోషు ఎవరి చేతిలో ఉన్నాడు? హామాన్ చేతిలో ఉన్నాడు. హామాన్ని ఎవరి చేతికి అప్పగించాడు? ఇప్పుడు జాగ్రత్త చదవండి. ఎస్తేరు చేతికి అప్పగించాడు. అయిపోయింది. హియర్ స్టార్టెడ్ ద డౌన్ఫాల్ ఆఫ్ హామాన్. ఇక్కడ నుంచి ప్రారంభమైంది హామాన్ పతనం. రాజు అన్నాడు, హామాను ఎస్తేరు చెప్పినట్టుగా చెయ్యి. ఎస్తేరు వశం చేస్తానా? డూ అకార్డింగ్ టు హర్ విల్. నీ ఆలోచన ప్రకారం కాదు, ఎస్తేరు ఆలోచన ప్రకారం, ఎస్తేరు ఇష్టం చొప్పున. అంటే ఎవరికి అప్పగించాడు దేవుడు? మాట్లాడండి. చిన్న పదం రాశాడు. ఆ పదం అబ్బా ఒక రాత్రంతా సంతోషానికి కారణం నాకు. ఎంత బాగా రాసావయ్యా, ఎంత అద్భుతంగా రాసిపెట్టావు. ధైర్యించే దేవుడు కదా. ఎవరు మనకు శత్రువులుగా ఉన్నారో వాళ్ళని తెచ్చి నీ అధికారానికి అప్పగించే దేవుడు ఆయన. పరిస్థితులు ఇప్పుడు అతనికి అనుకూలంగా ఉండవు, పరిస్థితులు నీకు అనుకూలంగా మారుతాయి. శత్రువుకు అనుకూలంగా మారరు మనుషులు. మొట్టమొదట మనం సమకూర్చుకోవచ్చు, కానీ ఇన్ కోర్స్ ఆఫ్ టైం జరిగేది ఇది. హామాను యొక్క ప్రతి చర్య, హామాను యొక్క ప్రతి గడియ ఎస్తేరు ఆధీనానికి దేవుడు చేశాడు. నేను మీకు మరొక వచనాన్ని చూపిస్తాను. 1-2 వచనాలు చూద్దాం. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. అతనికి నీ చొక్కాయను తొడిగించి నీ నడికట్టు చేత అతన్ని బలపరిచి. కాదనేవాడెవడు? దేవుడు చెప్తున్నాడు, నేను ఎల్యాకీని పిలుస్తాను, అతనికి నీ చొక్కా ఇప్పిస్తా. ఇక మీద నీ చొక్కా అతను వేసుకుంటాడు, నీ నడికట్టు అతను కట్టుకుంటాడు, నీ అధికారం అతనికి ఇస్తున్నాను అన్నాడు. ఏం బదిలీ చేయగలడు ఆయన? నువ్వు కోరి వేసుకున్న వస్త్రం నీకు దూరం చేయగలడు. నువ్వు నడికట్టుని బిగించుకుని బలం తెచ్చుకున్నావు, ఆ నడికట్టు వేరొకరికి ఇచ్చేయగలడు. నీ అధికారాన్ని బదిలీ చేయగలిగిన దేవుడు ఆయన. ఎస్తేరునకు అధికారం బదిలీ అయింది. ఎస్తేరు నడుం బలపరచబడింది. ఆశ్చర్యం అనిపించింది. అందుకనే కాబోలు
చాలామంది భక్తులు ధైర్యంగా ఉంటారు. దేవుడు ఉన్నాడు బ్రదర్, దేవుడు చూసుకుంటాడు బ్రదర్. మనం భయపడి వణికి చచ్చిపోతుంటాం, కానీ వాళ్ళు ధైర్యంగా ఉంటారు. వాళ్ళకి తెలుసు దేర్ లార్డ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్, ఆయన నమ్మదగిన వాడని. ఆయన తన నమ్మకత్వాన్ని ఎప్పుడు పోగొట్టుకోడు. ఒక వచనం ఎంత గొప్పగా ఉంటుందంటే, ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయడు. అంత నమ్మదగిన వాడు ఆయన. ఆయన తప్పు చేయడు. ప్రస్తుతానికి మనల్ని అప్పగించినట్టు కనపడినా అవమానానికి, నిందకు, కష్టానికి, ఆపదకి, ప్రమాదానికి, కానీ కాదు, అందులో కూడా దేవుని ప్రణాళిక దాగుంది. రాణి వచ్చి నిలబడింది. ఇంతవరకు అహష్వేరోషు చరిత్రలో ఎవరు వచ్చి అలా నిలబడినట్లేదు. ఆజ్ఞ మాత్రం ఉందంతే. ఆజ్ఞకు విరోధంగా వచ్చిన రాణిని చూసి చెయ్యి పైకెత్తాలని రాజుకి ఎందుకు అనిపించింది చెప్పండి? ఇప్పుడు రాజు సమస్తం ఎవరాధీనంలోకి వెళ్ళాడు? ఇప్పటివరకు హామానాధీనంలో, దైవాధీనంలోకి వెళ్ళాడు. చెయ్యి పైకెత్తాడు అనమాట దేవుడు. అసంకల్పితంగా చెయ్యి పైకెత్తాడు. గబగబా వచ్చింది ఆవిడ, ముట్టింది, నమస్కారం పెట్టింది. ఏం కావాలి నీకు అని అడిగాడు. సగం రాజ్యం అనా అన్నాడు. ఏమొద్దు, సాయంకాలం నేను చేసే విందుకు మీరును హామానును రండి అంది. వెంటనే ఓకే అని, అమ్మను విన్నావుగా, ఎస్తేరు మాట విని రెడీ అవ్వు, త్వరగా వెళ్ళు, ఆమె వశం చేస్తాను. అయిపోయింది. ఓ చిన్న మాట ఒక అద్భుతమైన మలుపుకు కారణం అవుతుంది. మరో వచనం కూడా చూద్దాం, చూడండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 37వ వచనం. ఈలాగు నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీయు సత్యములను, ఆయన మార్గములు న్యాయమై ఉన్నవి. జ్ఞాపకం పెట్టుకోండి, ఆయన మార్గాలు సత్యం, ఆయన కార్యాలు, ఆయన మార్గాలన్నీ న్యాయం. ఆయన కార్యాలు సత్యం, ఆయన మార్గాలు న్యాయం అని. తర్వాత మాట చూడండి ఏమన్నాడు? గర్వముతో నటించు వారిని ఆయన అనపనశక్తుడు అన్నాడా? అనపశక్తుడు అన్నాడా? అనపనశక్తుడు అంటే ప్రమాదంలో ఉన్నాం. అనపశక్తుడు ఎవరిని? గర్వంతో నటించేవారిని. వాడు అధికారి అయినా ఎవడైనా సరే వాళ్ళ గర్వంతో. ఇప్పుడు ఇది హామాన్లో కనిపించినంత ఏమిటి చెప్పండి? నటన. రాజు క్షేమం కోరడం నటన. యూదులందరూ నీకు విరోధం అని చెప్పడం నటనే, మాయ, మోసం. గర్వంతోనే నటించాడు దీనుడుగా. దానికోసం నేను వెండి తూచిస్తానన్నాడు. వినయం కాదది, గర్వం, అహంకారం. నటించాడంతే. ఏమండి, నటించలేదని మీరు అనుకుంటారేమో కదూ, నటించారని నేనంట. 127 సంస్థానాల మీద అతని సింహాసనాన్ని పెంచితే అతని మనసులో ఉన్న ఆలోచన ఏంటి? రాజు వస్త్రాలు తాను వేసుకోవాలి ఒక రోజున, రాజు కిరీటం తను పెట్టుకోవాలి ఒక రోజున, రాజు గుర్రం ఎక్కాలి అంటే అర్థం. ఎవడు అక్కడితో ఆగడవు. పగ, ప్రతీకారం, ప్రమాదంలో నెట్టేవాడు ఎవడు? తాను ఎవరిని ఆశ్రయించి ప్రమాదంలో తెచ్చాడో వాళ్ళతో సరిపెట్టుకోడు. రాజు స్థానంలో ఉండాలని కోరుకుంటాడు. అతని మనసు అంతటిది. ఇదంతా గర్వం, నటనే కదా. వాళ్ళని అనవడానికి దేవుడు శక్తిమంతుడు. అశక్తుడు కాదు, శక్తిమంతుడు. అందుకని సింపుల్గా ఒక మాట, హామానును రాణి వశం చేశాడు. అయిపోయింది. నెల 12 ఒక్క మాట హామాను చేతుల్లో నుంచి అహష్వేరోషు పక్కకు వచ్చేసాడు. హామానును తీసుకెళ్ళి ఎస్తేరు చేతుల్లో పెట్టాడు. చేసింది ఎవరు? హామాను అనుకుంటున్నారా? కాదు, దేవుడు. ఇది రెండవ మాట. మూడవ మాట చూడండి.
ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. అయితే యూదుడైన మొర్దెకై రాజు గుమ్మమున కూర్చునుండుట నేను చూసినంత కాలము ఆ పదమి అంతటి వలన నాకు ప్రయోజనమేమీ లేదని చెప్పగా, ఈ వచనం ఒకటి నన్ను ఆశ్చర్యానికి లోన్ చేసింది. ఎలా అంటే చూడండి, ఇంకొక వచనం చూపిస్తాను మీకు. 6వ అధ్యాయం 13వ వచనం. తన భార్య అయిన జెరెషుకును అతనితున్న జ్ఞానులను యూదుల వంశపు వాడైన ఎడల. అంటే ఏం తెలుసు వీళ్ళకి? దేవుని పిల్లల జోలికి వెళ్ళకూడదని తెలుసు. ఎవరికి తెలుసు? రాణికి తెలుసా? మరి ఇప్పుడు ముందే చెప్పాడుగా, మనం చూసాంగా 5వ అధ్యాయం 13వ వచనంలో యూదుడైన మొర్దెకై అని చెప్పాడుగా. వాళ్ళు అప్పుడే చెప్పాలిగా, మరి ఎందుకు చెప్పలా? చెప్పండి, ఎందుకు చెప్పలా? విచిత్రం చెప్పనా? అది వాళ్ళ గమనంలోకి రాలా. అతడు యూదుడు అనే స్పృహ వాళ్ళకి కలగలప్పుడు. రాజు చెప్పాడు వాడు యూదుడైన మొర్దెకై అని, కానీ అతడు యూదుడు అనే ఆ పర్టికులర్ స్ట్రెస్ వాళ్ళ మనసులోకి రాలా. వచ్చుంటే బాబు వద్దు, ఆగు, అవసరమైతే రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆ తాకిది మార్పించు, లేనిపోయింది, నీ ప్రాణం పోద్దాం మా ప్రాణం పోద్దని చెప్పేవాడు. యూదుడని చెప్పాడు, కానీ వాళ్ళకి అది వాళ్ళ మనసులోకి రాలా. అది మరుపు పదంలోకి వెళ్ళిపోయింది. చెవి వినలా దాన్ని, తర్వాతే విందంతే. ఇతని బాధనే చూసింది కానీ అతని నోటితో చెప్పిన సమాచారాన్ని మర్చిపోయారంతే. దేవుడెవరు? ఒక మాట చూడండి, యోబు గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. జ్ఞానులను వారి కృత్రిమములోనే ఆయన పట్టుకొనును. ఆగండి, తర్వాత వెళ్దాం. వీళ్ళు జ్ఞానులని రాశారుగా, వాళ్ళు ఎక్కడున్నారు? దే ఆర్ నాట్ ఇన్ ట్రూత్, దే ఆర్ ఇన్ ఆర్టిఫిషియాలిటీ. కృత్రిమంలో ఉన్నారు వాళ్ళు. సత్యంలో ఉంటే జ్ఞానం ఉపయోగపడద్ది. అదే కృత్రిమంలో మోసంలో ఉంటే జ్ఞానం ఏం ఉపయోగపడదు. జ్ఞానులను వారి కృత్రిమంలోనే ఆయన పట్టుకుంటాడు. తెలుసు వాళ్ళకి యూదుడు అని, కానీ వారిదేంటి చెప్పండి? కృత్రిమమైన, పగ కలిగిన, ద్వేషం కలిగిన, ప్రతీకారం కలిగిన, ప్రమాదంలోకి ఎలాగైనా నెట్టేయాలని ఆలోచన కలిగిన కృత్రిమత్వం దుష్టత్వానికి సంబంధించింది. అది వాళ్ళ జ్ఞానాన్ని ఆయన ఏం చేస్తాడు చెప్పండి? వెరితనంగా చేస్తాడని కొత్త నిబంధనలు రాస్తాడు. జ్ఞానులు జ్ఞానమునైనా వెరితనంగా చేశాడు. ఎంత వెరితనంలోకి వెళ్ళారంటే అతడు యూదుడనే స్పృహ లేనంత వెరితనంలోకి వెళ్ళారు. నెంబర్ 1. తర్వాత మాట చూడండి. కపటుల ఆలోచనను తలక్రిందులు చేయును. ఇప్పుడు హామాను ఆలోచన ఏమైంది? ఇప్పుడు జ్ఞానుల ఆలోచనే కాదు, హామాను ఆలోచన కూడా తలకిందులైంది. ఒకరోజు వస్తుంది వాళ్ళ ఆలోచనలు యావత్తు తలకిందులవుతాయి. ఆలోచన ఎంత ప్రమాదకరమైందో దావీదుకు తెలుసు. అందుకనే ఎప్పుడు అబ్షాలోము తిరుగుబడి రాజ్యానికి వచ్చాడో పాదరక్షలు కూడా లేకుండా నడుచుకుంటూ ఒలీవల కొండ మీద నుంచి అవతలికి అద్దరికి వెళ్ళిపోయేటప్పుడు ఓ ప్రార్థన చేస్తాడు, ప్రభువా అహీతోపేలు ఆలోచనను వ్యర్థపరిచేయాలి. అంటే చెప్పండి, పగబట్టినవాడు, ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నవాడు దావీదును ప్రమాదంలోకి నెట్టేసినవాడు అహీతోపేలు.
అతని ఆలోచనను చెడగొట్టయ్యా అన్నాడు, అంతే. ఇంకేం అడగల. ప్రార్థించటం మన పని, కార్యం చేయటం అని పని. షూషన్ కోటలో ప్రార్థన చేశారు. 127 సంస్థానాల్లో చేసుంటారా? ఏ సంస్థానం దగ్గరికి ఈ తాకీదు వెళ్ళిందో వారందరూ ఏడ్చారు, వారందరూ మోకరించారు, వారందరూ గోనెపట్ట కట్టుకున్నారు, వారందరూ ప్రభువుకు విజ్ఞాపన చేశారు. ఎవరైనా ప్రార్థన వినే దేవుడు విన్నాడు. విన్నవాడు ఆలోచనలను తలకిందులు చేయగలిగినవాడు. ఒక్క యూదుడు అనే మాట మరుపు పదంలోనికి పోవడం వల్ల వాళ్ళ ఆలోచన మొత్తం తలకిందులే. మరో వచనం కూడా చూద్దాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును. అది గుర్తుపెట్టుకోండి. నిన్ను గురించి విరోధంగా 1,00,000 ఆలోచనలు చేయని, నిన్ను నష్టపరచడానికి, నిన్ను భూమి మీద లేకుండా చేయడానికి ఎన్ని పన్నాగాలనే పనని, దానికోసం ఎంతమంది మేధావులు కూర్చొని ఆలోచన చేసినా యెహోవా తీర్మానం వేస్తారు. ఆయన తీసేయడానికి వీల్లేదు అంటే ఎవడు తీసేయలేడు. ఉండాల్సిందే అంటే ఉండాలంతే, ఇంకెవడేం చేయలేడు. సాధ్యమవుతుందా? దేవుడు అది. ఆయన సార్వభౌమాధికారం కలిగిన దేవుడు. ఈజ్ ద గాడ్ ఆఫ్ సావర్నిటీ. ఎంత ఆశ్చర్యం! 12వ నెల 13వ తారీఖు పడ్డం ఏంటి? హామానును రాణి వసించేయటం ఏంటి? హామాను తన నోటితో తన భార్యకు జ్ఞానులైన తన స్నేహితులకి చెప్పాడు అతను యూదుడని. అది వాళ్ళకి ఎందుకు గమనంలోకి రాలేదు? అక్కడ ప్రతి చోట దేవుడు నిలబడి కనపడటం లేదా? ఖచ్చితంగా కనపడుతున్నాడు. ఎక్కడ దేవుడు అనే పదం లేని ఎస్తేరు గ్రంథంలో అనూహ్యంగా అదృశ్యంగా ఉండి చేసిన కార్యాలు స్పష్టంగా కనపడుతూనే ఉంటాయి. సందేహమే లేదు. ఆయన తన పిల్లల పక్షంగా నిలబడేవాడు. ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళి ఉంటారో. నేను స్పర్జన్ లైఫ్ చదివినప్పుడు, చార్లెస్ స్పర్జన్ది నేను బక్సింగ్ అన్న జీవితంలో పరిశీలన చేశాను, పరిశోధించాను. స్పర్జన్ లైఫ్ చదివాను. వాళ్ళ దిండు కన్నీళ్లతో తడిచి ఉండేది. స్పర్జన్ అన్న మాట ఏమిటంటే, నా కన్నీరు నా దిండుకి నా దేవునికే తెలుసు అని. ప్రతి కన్నీటి బొట్టు చేసే విజ్ఞాపన దేవునికి తెలుసు. కన్నీటి భాష ఎరిగినవాడు ఆయన. నీ పక్షంగా, దేవుని పిల్లల పక్షంగా నిలబడే శాశ్వతుడైన దేవుడు ఆయన. ఆశ్చర్యం! వారి ఆలోచనలను తలకిందులు చేసి తన తీర్మానం స్థిరం అని చెప్పడం కోసమే ఎస్తేరు గ్రంథం రాయబడింది. చీటి 12 నెల 13వ రోజు పడింది. హామానును ఎస్తేరు వశం చేశాడు. హామాను తన నోటితో తాను చెప్పాడు, అబ్బాయి, ఆ యూదుడైన మొర్దెకై గుమ్మం దగ్గర కూర్చుని ఉన్నంతకాలం నా ఈ పదవికి, నాకున్న పిల్లలు, కొడుకు ఎంతమంది పిల్లలు అనంట పాపం, నా ఆస్తి, నా అధికారం, ఇవేవి దాని ముందు పనికిరావు. పోయినసారి కూడా చెప్పాను, చాలా కుటుంబాలు సర్వనాశనం అయిపోవడానికి గల కారణం ఏంటంటే అసంతృప్తే. ఉన్నదానితో సంతృప్తి పడలేని వ్యక్తి ఎప్పటికీ సంతోషంగా ఉండలేడు. లేని దానిని ఆశించేవాడు ఎవడైనా సరే తప్పనిసరిగా అసంతృప్తి పాలవుతాడు. సందేహం కొంచెం కూడా వద్దు.
సేవకులేమిటి, సంఘ పెద్దలేమిటి, పరిచారకులేమిటి, మీరు వెళ్ళి చూడండి వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో. స్టేజ్ మీద కనపడే వ్యక్తికిని కుటుంబంలో కనపడే వ్యక్తికి ఎంత వ్యత్యాసం ఉంటుందో. అతని ఆరోగ్య పరిస్థితులు, అతని ఆర్థిక పరిస్థితులు, అతని ఆత్మీయ పరిస్థితులు పరిశీలన చేస్తే ఇంకా ఎలా బతుకున్నారు వీళ్ళు అనే పెద్ద క్వశ్చన్ వచ్చి నిలబడింది. థామస్ వాట్సన్ ఒక మాట అన్నాడు, దైవ ప్రత్యక్షత పుస్తకాన్ని తర్జుమా చేస్తున్నప్పుడు, సేవకులు వయసుకు మించి ఎందుకు కనపడతారు అని. రాజేష్ వయసు ఎంత అనుకుంటున్నారు మీరు? చాలా చిన్నోడు. ఆ తల నేర్చుకోవటం ఏంటి? ముఖం వడిలిపోవటం ఏంటి చెప్పున? దైవ సేవకులు త్యాగం అవుతారు. ఆ త్యాగం సంఘానికి తెలియదు, లోకానికి తెలియదు, పరలోకానికి తెలుస్తుంది. ఎలాంటి పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తారో వాక్యం చెప్పేవారు. ఎలాంటి దుఃఖం గుండా ప్రయాణం చేస్తుంటారు, ఎంతమంది సమస్యలు వారి దగ్గర ఉంటాయో, వారి గుండెల్లో దాచుకోవలసిన రహస్యాలు ఎన్ని ఉంటాయో, అవి ఎవరితోనూ పంచుకోనిక, వాళ్ళతోనే అంతం. కానీ అన్నీ ఎరిగినవాడు ఆయన, అన్నీ తెలిసినవాడు ఆయన, తనకు విరోధంగా జరిగే దేన్నైనా సరిచేయగలిగిన సమర్థుడు ఆయన, దుష్టుల ఆలోచన తలకిందులు చేయగలిగిన శక్తిమంతుడైన దేవుడు ఆయన. ఈ కారణం చేత వాళ్ళు మరిచిపోయారు. తర్వాత 6వ అధ్యాయం 1వ వచనం, సామెతల గ్రంథం 6:1. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున, ఎవరికి? రాజు త్రాగడానికి ద్రాక్షారసం తక్కువ అంటారా? కాదుగా, మరి నిద్ర ఎందుకు రాలా? ఒకరోజు ఒక తమ్ముడు అన్నాడు, అన్నయ్య 1 కాదు 2 వేసాను, నిద్ర పట్టట్లేదని. డాక్టరు, ఇది స్లీపింగ్ పిల్ కాదు, మైండ్ రిలాక్సెంట్, ఇది ఈ 1 వేసుకో చాలు నిద్రపోతామని. కానీ 2 వేసాడంట, తెల్లవారులు మెలుగుగానే ఉన్నాడంట. రాజుకు నిద్ర పట్టకపోవడం ఏంటి చెప్పండి? కార్యాలు ఎంత అనూహ్యంగా చేస్తాడు. రాజుకు నిద్ర పట్టకపోవడం ప్రమాదంలో నుంచి దేవుని పిల్లలు బయటకు రావడానికి కారణమా? చేయబడిన ఉరికొయ్య నుంచి తప్పించబడడానికి కారణమా? Nobody can imagine the perfect solution for the devices of Satan. సాతాను తంత్రాల నుంచి సంపూర్ణంగా విడిపించబడడానికి దేవుడు చేసే కార్యాలు అనూహ్యాలు. రాజుకు నిద్రపట్ల రాత్రంతా ఆలోచించా, ఏ రెఫరెన్స్ దొరుకుతుంది దీనికోసం అని. అనుకుంటాను, అన్నిటికీ రెఫరెన్స్ రాదు, నేను ఒక్కడికి రెఫరెన్స్ రాయాల. ఇక్కడికి వచ్చాక రాసుకున్న ఒక వచనం గుర్తొచ్చి చూడండి, మనకు బాగా పరిచయం ఉన్న వచనం 121:4. తీయకుండా చెప్పండి ఎవరైనా, ఎవరు తీయొద్దు. 121:4 అందరి నోట్లో ఉందో వచనం. నిన్ను కాపాడువాడు ఆయన నిద్రపోలేదు, రాజు నిద్రపోనివ్వాల. మీకు అర్థమైందా? ఆయన నిద్రపోల, రాజుని నిద్రపోనివ్వాల. దండం పెట్టండి ఆయన. ఆయన నిద్రపోయి ఉంటే రాజు నిద్రపోయి ఉండేవాడు, ఆయనే నిద్రపోట్లా. ఒక మాట చెప్తాను, పేతురు గారు రాస్తూ అంటాడు, ఆయన మీ నిమిత్తం చింతిస్తున్నాడయ్యా, మీ చింత యావత్ ఆయన మీద వేయండి, మీ మీద వేసుకుని ఎందుకు కుంగిపోతారు మీరు? దేవుని పిల్లల ప్రమాదాన్ని
దేవుని చేతులకు అప్పగించారు. వాళ్ళు తమ చేతులకు తీసుకోవాలి. దేవుడు హ్యాండిల్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎంత స్మూత్గా హ్యాండిల్ చేస్తున్నాడు. హామాను గుర్తుపట్టగలరా? అహష్వేరోషుకు అర్థమైందా? అర్థం కాదు, ఎప్పటికీ అర్థం కాదు. ఈ ధ్యానం చేస్తున్నప్పుడు అసలు నీ కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయా ప్రభువా. ఆ రాత్రి రాజుకు నిద్రపట్ల. దర్యావేషుకు నిద్రపట్టకపోవడానికి కారణం వేరు. తన మోమాటం వల్ల సింహాల భూమిలోకి వెళ్ళాడు ఆయన, అందుకు నిద్రపట్ల. కానీ ఈయనకేం పోయింది? అద్భుతమైన అధికారం అయింది, అద్భుతమైన భార్య, 127 సంస్థానాల అధిపతులు, మంత్రులు. రాజుగారికి ఏం తక్కువ? రాజు తలుసుకుంటే దెబ్బలకి ఏమైనా కొదువా అంటారు. అంటే ఎవరైనా కొట్టగలడాన్ని. 100 కొట్టమంటే 100 కొట్టాలి. ఒకటే కొట్టంటే ఒకటే కొట్టాడు. విచిత్రం ఏంటంటే మాస్టరు రేయ్ వీడిని బాగా కొట్టండి అన్నవాడు ఈయన మాత్రం వదిలేంట్రా అన్నాడు అనుకోండి. మనకు అర్థం కాదు ఎందుకు వదిలేమన్నాడో. దయ పుట్టించేవాడు కూడా ఆయనే. శత్రువు మన జోలికి రాకుండా కాపాడేది కూడా ఆయనే. శిక్షను రెడ్యూస్ చేయగలిగిన వాడు కూడా ఆయనే. అందుకనే అంటాడు, మితముగా శిక్షించి తిని కానీ నేను మిమ్మల్ని మరణమునికి అప్పగించలేదు అంటాడు. తప్పు చేస్తే సేవకుడైనా ఎవరైనా ఆయన విడిచిపెట్టడు, తప్పకుండా శిక్షిస్తాడు. కానీ మితంగా శిక్షిస్తాడు. ఆయన కోపం వచ్చి కొట్టినట్టు కొడితే, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి ఉండటమే కష్టమైతే ఆ చేయి అట్ట కొట్టిందనుకోండి, మనకుడుండవు. వెల్లుండి ఈ పాటికి పురుగులు తినటం ప్రారంభమవుతుంది. అంతే మన జీవితం. కృపగల దేవుడు ఆ రాత్రి రాజును లేపాడు. లే 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 ఎట్ నిద్రపోతున్నావు, నేను మెలకువగా లే అన్నాడు అనమాట. సర్వాధికారి రాజును లేపాడు. రాజు లేచాడు. రాజు ఎందుకు లేచాడో ఆయనకేం తెలియలా. ద్వారపాలకులు పిలిచి రాజసమాచారం ఏమనాలి, నాట్యకత్తెలను పిలువు, సంగీత వాద్యకారులను పిలువు, నవ్వించే హాస్యం చేసేవాళ్ళని పిలువు అని అనాలి. రాజుకి ఏంటి అమ్యూజ్మెంటే కదా ముఖ్యం వాళ్ళకి. లేకపోతే ఫలానా ఉపపత్తిని పిలువు, ఏదో ఒకటి అనాలి. కానీ అవి ఏం అనలేదంట. రాజ్య సమాచార గ్రంథం చదవాలనే ఆలోచన ఎట్టు వచ్చింది ఆయనకి? ఎందుకు? నిద్ర పట్టకపోవడం ఏంటి? రాజ్య సమాచార గ్రంథానికి రాజు చదువుకోవాల్సిన అవసరం ఏంటి? సామెతల గ్రంథం 15వ అధ్యాయం. ఇరవై 23వ వచనం. సరిగా ప్రత్యుత్తరమిచ్చువానికి దాని వలన సంతోషం పుడుతుంది. సమయోచితమైన మాట ఎంత మనోహరం. ఆ మాట నోటొచ్చింది ఎవరన్నమాట? ఆయనే. రాజు ఇప్పుడు ఎవరి స్వాధీనంలో ఉన్నాడు? దేవుని స్వాధీనంలోకి వచ్చాడు. హామాను స్వాధీనంలో లేడిక. ఆయన ఇచ్చాడు ఆలోచన, ఏమని? రాజ సమాచార గ్రంథం చదవయ్యా అని. గ్రంథం పట్టుకురా అన్నాడు. తెచ్చారు. తెచ్చిన తర్వాత చదువు అన్నాడు. గ్రంథం ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందా? ఒక రోజుదిరా, 2 రోజులదా? ఎప్పటిది? ఎప్పటి నుంచి? ఇప్పటి వరకు మీరు డైరీలు రాస్తే ఎన్ని డైరీలు అయ్యేవి? నా డైరీలు 68 అవ్వాలి. డైరీ రాయడం ప్రారంభ దినాల్లో ఉండేది, కానీ తర్వాత మానేశారు. చాలామందిని శత్రువులుగా చేయాల్సి వస్తుందని రాయటం మానేశారు. రేపొద్దున చచ్చిపోయిన తర్వాత చదువుకుంటారు దాన్ని.
చట్టుకున్నారే రే పెదనాన్ని వీళ్ళందరూ ఎంత చేశారా అనుకుంటారు. ఆ మాట రానివ్వాలి, అందుకనే రాయిలా. ఒక్క సామాన్యుడు రామచంద్రాపురం రోడ్డు చివరి ఉండేవాడు, ఎవరికి లెక్కలేనుడు, పెద్ద పలుకుబడి లేనుడు, ఒక సామాన్యమైన వ్యక్తి, వాడు రాస్తేనే 68 పుస్తకాలు రాయాల్సి వస్తే వాడి గురించి. ఒక రాజు 127 సంస్థానాలకు సంబంధించిన రాజ సమాచారం, సూషను కోటం గురించి రాజ సమాచారం, ఇన్ని గ్రంథాలు ఉంటే ఏ గ్రంథం తీయాలి? గ్రంథాలలో నుండి ఒక గ్రంథం తీయాలి, అంతేగా. ఆ గ్రంథం తీసి తెరిచాడట. తెరిస్తే ఏముండాలి? ఏమైనా ఉండొచ్చు. కానీ మొర్దుకే సమాచారం, తెరేషు బిక్తాను సమాచారం ఎందుకు కనపడింది? మాట్లాడరే. బిహైండ్ ద స్క్రీన్ అవర్ సేవియర్ ఈజ్ యాక్టివ్. మన రక్షకుడు చురుగ్గా పనిచేస్తున్నాడు, చేస్తూనే ఉంటాడు. ఏడుపు రాదా? ఏం కార్యాలు ఆయన కార్యాలు, ఎంత అనూహ్యమైన కార్యాలు. గ్రంథం తెమ్మంటే ఆ గ్రంథమే తేవటం ఏంటి? అసలు గ్రంథం తెమ్మని ఆలోచన ఎవరిది? తీసినప్పుడు ఆ సంవత్సరం గ్రంథం రావటం ఏంటి? తెరిచినప్పుడు అక్కడ మొర్దుకై ఉండటం ఏంటి? దేవుడు భలే మాట్లాడతాడు. అప్పారావు గారి మేడలో ఉన్నాం, వద్దులేండి, ఇంకా అది కొంచెం ఇబ్బంది అవుద్ది. చాలా సంవత్సరాల క్రితం రైల్వే క్వార్టర్స్లో ఉన్నా, నాన్ ఎంప్లాయీ కాబట్టి బైబిల్ చదువుకుంటూ ఉండేవాడిని. ఒక గ్రంథం ప్రారంభిస్తే అది అయ్యే వరకు చదవాల్సిందే, ఎట్ ఏ స్టేజ్. ఒకవేళ కూర్చుంటే 3-4 గ్రంథాలు కూడా అయిపోతాయి. రోజంతా కూర్చుంటే ఎంతసేపు చదువుతానో తెలియదు, చదువుతూ ఉండేవాడిని. మా అమ్మ, నాన్న 3 అయింది నాన్న, 3 అయింది నాన్న, లే నాన్న, తిందు కానీ లే నాన్న అంటుంది. అంటే వస్తానుండమ్మా వస్తాను. ఆకలి మీద మనసు ఉంటేగా. నేను సరిగ్గా ఆ టైంలో ప్రసంగి గ్రంథం చదువుతున్నా. నీవు లేచిపోయి నీ అన్నం తిను అని దగ్గరికి వచ్చింది కరెక్ట్గా. అమ్మ పిలుస్తుంది, పుస్తకం కనపడింది, లేచి వచ్చి ఏనాన్న అప్పుడే వచ్చామంది. దేవుడు మాట్లాడాడు, వెళ్ళి తినవయ్యా బాబు అని, అందుకని లేచి వచ్చాను. ఎవరైనా మాట్లాడతారు నేటికి. మన ఆకలిని పట్టించుకుంటాడు ఆయన. పేతురు నడుకట్టును పట్టించుకున్నవాడు, పేతురు చెప్పులను చెరసాల్లో పట్టించుకున్నవాడు నిన్ను పట్టించుకోడని, నన్ను పట్టించుకోడని ఎందుకు అనుకుంటున్నారు మీరు? కొంతమంది శత్రుత్వం కూడా మనకు మేలే. కొంతమందిని మన మీద చెడు చేసి వాళ్ళని మనం దూరం చేయటం కూడా మనకు మేలే. ఏమి చింతపడకండి, ఏం బాధపడకండి. ఒక వచనం చూడండి, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 5-6 వచనాలు. ధర్మమును ఆచరించు వారికి కీడేమీ సంభవింపదు, సమయము వచ్చుననియు న్యాయము జరుగుననియు జ్ఞానులు మనసును తెలుసుకొందురు. ఏంటంట? ప్రతి సంగతిని విమర్శించే ఒకరోజు వస్తుంది, ఒక టైం వస్తుంది. ఆ టైం ఇప్పుడు వచ్చింది ఆశీర్వాద జీవితంలో. ఆ రాత్రి పూట 5వ వచనం, నాలుగో వచనం చదివితే ఆనాటి రాజ్య పరిస్థితులు కనపడతాయి. చూడండి. రాజుల ఆజ్ఞ అధికారం కలది, నీవు చేయు పని ఏమని రాజుతో చెప్పగలవాడెవడు? ఎవడు చెప్పలేడు. అలాంటి రాజుని వాళ్ళ మనసులోకి దూరి వాళ్ళని సరిచేయగలిగిన సమర్థుడు ఎవరు? ఆయన ఒక్కడే. పుస్తకం వచ్చింది, తెరిచాడు, చదవమన్నాడు, చదవగానే గుమ్మము దగ్గర నుండి మొర్దుకై అనే వ్యక్తి
రాజు దగ్గర ఉండే నపుంసకులైన తెరేషు బిక్తాను అనేవారు అహష్వేరోషును చంపడానికి కుట్ర చేసిరి అని రాస్తుంది. ఈ సమాచారం మొర్దెకై పంపాడని. ఎవరిని జ్ఞాపకం చేశాడు? ఎవరి కోసం ఉరికోయ తయారైందో ఆ వ్యక్తిని రాజుకు దేవుడు జ్ఞాపకం చేశాడు. దేవుడు ఎవరు? ఎవరి మనస్సును ఎలా మారుస్తాడో ఆయనకి తెలుసు. ఎవరిని ఎలా సరిచేయాలో ఆయనకి మాత్రమే తెలుసు. ఇవన్నీ మనకు అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడు నమ్మదగినవాడు, మర్చిపోకండి. ఆయన విడువనివాడు, ఆయన ఎడబాయుడు. ఆయన కార్యాలు నూతన పరుస్తూనే ఉంటాడు కాలం వెంట. ఎప్పుడూ తన పిల్లల్ని చేయి విడిచిపెట్టడు ఆయన. ఆశ్చర్యకరమైన సంగతి చెప్పనా? అలాగా అని ఊరుకోవాలా? అవును, మొర్దెకైకి ఏమైనా చదవండి. ఇందు నిమిత్తము మొర్దెకైకి 3వ వచనం 6:3 ఎస్తేరు గ్రంథం. రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనాను ఘనత ఏదైనా చేయబడినా అని అడుగుగా రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ఆలోచించండి. ఎవరి తప్పులు వాళ్ళకి తెలియజేసే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు మరణించిన తర్వాత రాకుండానుగాక, దేవుని సన్నిధిలో లెక్క చెప్పే పరిస్థితి రాకుండానుగాక. అంతేకాదు, ఒక వచనం యెషయా గ్రంథం 57వ అధ్యాయం 19వ వచనం. 57:19, 18-19 చదువు. నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. ఆయన ఎవరు చెప్పండి? ఎవరిలోనైనా కృతజ్ఞతా బుద్ధి పుట్టించగలిగిన దేవుడు ఆయన. మొర్దెకై ఎడల కృతజ్ఞతా బుద్ధి వచ్చింది రాజుకి. రాజుకు అర్థం కాల. రాజు సన్మానించాలనుకుంటే ఎలా సన్మానించాలి? పిల్లలు, నా బర్త్డే వస్తుంది, సహజంగా చేసుకోను. పిల్లలు నాకు తెచ్చిచ్చే గిఫ్ట్ ఏంటో మీకు తెలుసా? పిల్లలైనా పెద్దలైనా పెన్ను. పెన్ అంటే నాకు ఇష్టం చిన్నప్పటి నుంచి. విచిత్రం చెప్పనా, నా పెన్నులు ఏమి నా దగ్గర ఉండవు. ఎట్టా మాయమైపోతాయి నాకు తెలియదు. నా బైబిల్ మాయమైపోతుంది, నా పెన్నులు మాయమైపోతాయి. ఎవరు చెప్పరు మేము తీసుకెళ్ళామని. మళ్ళీ ఏం చేస్తాం, వాళ్ళకి అంత మక్కువ. అండర్లైన్ చేసుకున్న బైబిల్ ఇప్పుడు నా దగ్గర లేదు, ఎవరి దగ్గర ఉంది. ఆ మాట చెప్పరు. మా అన్న ఇది మా ఇష్టం, మా సొత్తు అనుకుంటారు అంతే. ఏమంటాం వాళ్ళని? ఏమనలే. ఏదన్నా దేశం వెళ్ళినప్పుడు ఈయనకి ఏమిచ్చి పంపించాలని ఆలోచిస్తారు. చివరికి అంటారు ఒట్టి చేతితో పంపిస్తున్నామని మిమ్మల్ని. కారణం ఏం చేయాలో తొయ్యదు. ఏమిస్తే పట్టుకెళ్ళడానికి భయం, ఏమంటాడోనని భయం. బంగారం తీసుకురాడు, ఏమి పట్టుకురాడు. ఆలోచించి 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 అన్నయ్య ఒక పని చేయమా చెప్పండి, 5 నోట్బుక్ ఏమైనా కొనిపెట్టమా? రాసుకుంటారు కదా మీరు, కిందకి వెళ్ళి చూడండి ఎన్ని 5 నోట్బుక్లు ఉంటాయో.
ఎన్ని డైరీలు ఉంటాయి, ఎవరో తెచ్చిచ్చిన డైరీలే. సన్మానించటం ఎలా అని మీరు ఆలోచిస్తే నేను ఆలోచిస్తే మనకు అందనప్పుడు, రాజు సన్మానించేవాడు ఏ రీతిగా సన్మానించాలంటే రాజుకు అర్థం కాల. అబ్బాయి ఎవరున్నారు బయట? అప్పుడే వచ్చాడు పాప మహామాన్ గారు, లోపలికి రమ్మని అన్నాడు. ఉరికొయ్య చేసి వచ్చాడు, రాత్రంతా పని, మామూలు ఉరికొయ్య కాదుగా. చెప్పాను ఎంత ఉరికొయ్యో. అంత ఉరికొయ్య చేసి అతని చావుకు అనుమతి ఇమ్మని వచ్చి అడగడానికి వచ్చాడు. దేశంలో ఉన్న యూదులందరి చావు కోసం ఆల్రెడీ 12 నెలలు ఆగాలి, అప్పుడు వస్తాడు. అప్పటిదాకా ఉంటాకి నీకు తొందర వచ్చేసింది, ఇవాళ చంపేయాలి. తెల్లారగానే మొర్దుకై చావాలి అని హామాన్ అనుకుంటే, తెల్లారి ప్రజలందరి ముందు మొర్దుకైకి సన్మానం చేయాలని దేవుడు అనుకున్నాడు. ఎవరు తీర్మానం స్థిరం? పిలిచి, హామాను పిలువు వచ్చాడా, పిలువు అన్నాడు. అంత పెందరకడ వెళ్ళిపోయాడు. పగ నిద్రపట్టనివ్వదు. బహుశా హామాను నిద్రపోలా, రాజు నిద్రపోలా రాత్రి. వెళ్ళాక, రాజు సన్మానించను ఉద్దేశించు వానికి ఏం చేయాలో చెప్పవయ్యా అన్నాడు. వీరుడితో చెప్పన్నాడు. ఒక్కసారిగా భుజకీర్తులు మొలిసి ఉంటాయి హామానికి. నన్ను తప్ప ఎవరిని సన్మానిస్తాడు రాజు అనుకున్నాడు. అనుకుని తన మనసులో ఉన్న ఆలోచన, దురాశ బయటపెట్టాడు. రాజా, మీ వస్త్రాలేసి, మీ కిరీటం పెట్టి, మీ గుర్రం ఎక్కించి, మీ అధిపతులందరిలో శ్రేష్ఠుడు ఎవరో అతను ముందు నడుస్తూ, అర్థం చెప్పనా? అధిపతులందరిలో శ్రేష్ఠుడు ఎవడు? అహష్వేరోషే హామాను ముందు నడుచుకుంటా రాజు సన్మానించను ఉద్దేశించిన వానికి ఎలాగ జరుగునో హో అనాలన్నమాట. రాజు తర్వాత అంతటోడెవరు? హామానే. నాకే జరిగితే రాజే ముందు నడుస్తాడు, నేను గుర్రం మీద ఉంటా. రాజుని ఎలా చూడాలనుంది మనసులో? వాట్ సార్ట్ ఆఫ్ క్రూయాలిటీ ఇట్ ఈస్. ఎంత దౌర్భాగ్యకరమైన క్రూరత్వం అది. అయితే ఓ పని చేయి, గుమ్మం దగ్గర కూర్చుని ఉంటాడే మొర్దుకై అని, అతని దగ్గరికి నా గుర్రాన్ని, నా వస్త్రాలని, నా కిరీటాన్ని పట్టుకెళ్ళి నువ్వే అతనికి బట్టలు మార్చు, నువ్వే అతని తల మీద కిరీటం పెట్టు, నువ్వే గుర్రం ఎక్కించు, నువ్వే ముందు నడు, రాజు సన్మానించేవాడిని ఎలాగ సన్మానించాలో అని చెప్పు. ఎట చెప్పుంటాడు హామాను? ఎంత త్వరగా దృశ్యం మారిపోద్దో, ఎంత త్వరగా ఆలోచనలు తలకిందులైపోతాయో. ప్రస్తుతానికి దేవుని శత్రువు, దేవుని పిల్లల మీద శత్రువులు పై చేయిగా ఉండొచ్చు, కానీ వన్ డే ఈజ్ గోయింగ్ టు కమ్, దెన్ వీ కెన్ సీ ఆల్ ఆర్ గోయింగ్ టు బీ అప్స్ అండ్ డౌన్. తలకిందులవుతాయి అంతే. ఎవరు చేశారు ఈ కార్యం అంతా? గుమ్మం దగ్గరికి హామాను ఎలా వెళ్ళి ఉంటాడు? అన్నీ పట్టుకున్నాడా? లేకపోతే పనివాడు పట్టుకున్నా సరే వెళ్ళుంటాడా? ఏడుస్తా వెళ్ళుంటాడా? ఇప్పుడు ఎవరికి బట్ట దొడగలినా? ఎవడు వంగలేదో, ఎవడు నమస్కారం చేయలేదో వాడిని చూసి మండిపడిపోయి పగ ప్రతీకారం, వాడికి కలిగిన వాళ్ళందరినీ చంపేయడానికి ఎవడైతే కారుకుడే శాసనం పుట్టించాడో అతగాడే వెళ్ళి అతని చెప్పులు తీసి రాజు చెప్పులు కూడా తొడగలేవు కదా. అంతే. ఎవరు తొడుగుతారు? నువ్వే చెయ్యి. ఎవరి వశంలో ఉన్నాడు ఇప్పుడు చెప్పండి? రాణి వశంలో ఉన్నట్లు లెక్క. దేవుని ఆధీనంలోనికి. విచిత్రం ఏంటంటే, పగ ఆధీనంలో ఉండి, ప్రతీకారం యొక్క ఆధీనంలో ఉండి, ప్రతివాడిని ప్రమాదంలోకి నెట్టాలని ఆలోచించేవాళ్ళు ఒకానొక దినాన్న దే ఆర్ గోయింగ్ టు పే ద ప్రైస్. అది ఎంటైనా బయటైనా ఎక్కడైనా. రాజు చేసిన అనూహ్యమైన దేవుడు, రాజైన దేవుడు చేసిన అనూహ్యమైన కార్యాలు ఇప్పటి వరకు చూసాం. మిగిలిన వచ్చే వారం చూద్దాం. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం.
రండి బ్రదర్స్, రండి. ఈరోజు బాబు బ్యాప్టిజం తీసుకున్నాడు. ఎవరైతే బల్ల దగ్గరికి వస్తారో రండి, వారు చేతులుంచి ప్రార్థన చేయండి, చేస్తాను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, నీ కార్యాలు ఆశ్చర్యాలు, అవి మా జ్ఞానానికి అందవు. హామాను ఏడ్పును నేను అనుకరించాను, క్షమించు. అనవసరంగా ఎమోషనల్ అయినట్టున్నాను ప్రభువా, క్షమించమని జ్ఞాపం చేస్తూ యోగ్యమైన రీతిలో రొట్టె ద్రాక్షరసంలో పాల్గొనడానికి సాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి.